వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. చెప్పుకోవడం తప్పులేదు. రిజర్వేషన్లు ఎత్తేస్తారట, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నది అని చెప్పి తప్పుడు ప్రచారం అయితే చేస్తున్నారు. ఇది పూర్తిగా పేద ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం. అసలు రాజ్యాంగం గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానపరిచిందే కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ పార్టీ, అది విదేశీ పార్టీ, మాది స్వదేశీ పార్టీ. దేశ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇలా గాంధీ సిద్ధాంతం అది. విదేశీ వస్తువులను బహిష్కరించాలని చెప్పారు గాంధీ మహాత్ముడు. ఏ విధంగా విదేశీని వ్యతిరేకించిండో, స్వదేశీ ఉద్యమం తీసుకొచ్చిండో ఇవాళ ప్రజలు ఆదరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని వ్యవస్థాపకుడు ఎవరు? ఏవో హ్యూమ్, బ్రిటిషోడు. మా పార్టీ వ్యవస్థాపకుడు ఎవరు? పక్కా గాంధీవాది అనేటువంటి అటల్ బిహారీ వాజ్పేయి. ఇందిరాగాంధీ కాలం నుంచి కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా వివరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగానికి భిన్నంగా ఈ దేశంలో ఎమర్జెన్సీని విధించి పేద ప్రజల ఉసురు పోసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా పార్లమెంట్ లో దళితుల సమస్యలు, పేద ప్రజల సమస్యల నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడితే అడ్డగించిన నెహ్రూ వైఖరికి వ్యతిరేకంగా రాజీనామా ఏమంటే రాజీనామా చేసి బయటికి వచ్చి మళ్ళా తిరిగి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోటీ చేస్తే అంబేద్కర్ గారిని ఎన్నికల్లో ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారు స్వర్గస్థులు అయిన తర్వాత అంబేద్కర్ గారి పార్థివ దేహాన్ని ఢిల్లీలో ఉంచకుండా ముంబైకి తరలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగానికి భిన్నంగా ఏదైతే అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మత ప్రాతిపదికన రిజర్వేషన్లను బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకించిండో దానికి భిన్నంగా ఇలా కాంగ్రెస్ పార్టీ మతపరమైన రిజర్వేషన్ తీసుకొచ్చి రాజ్యాంగానికి తూట్లు వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏ రోజు కూడా అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మాకు అంబేద్కర్ వల్లనే ఈ రాజ్యాంగబద్దమైన పదవులు వచ్చినాయి, మాకు మేము ప్రధానమంత్రులైనాం, మేము ఎంపీలైనామని చెప్పి ఏ రోజు కూడా పార్లమెంటు సాక్షిగా చెప్పుకోని పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలా రిజర్వేషన్ ప్రక్రియ విషయంలో కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు చట్టం తీసుకొచ్చారు. గతంలో ఎస్సీ కేటగిరీకి సంబంధించి రిజర్వేషన్లు ఇస్తే విద్యాపరంగా ఇతర పరంగా అవి ఫిలప్ కాకుంటే దాన్ని ఇతర వర్గాలకు ఇచ్చే పద్ధతి ఉండే. లేదు వాళ్లకు చెందాల్సిన రిజర్వేషన్లు వాళ్ళకే పక్కా చెందాల్సిందే అని చెప్పి అటల్ బిహారీ వాజ్పేయి గారు చట్టం తీసుకొచ్చినటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. ఇలా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక ప్రధానమంత్రి బాధ్యత స్వీకరించే సమయంలో నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష వల్లనే ఈ పదవి వచ్చిందని చెప్పి అంబేద్కర్ అని తలసికొచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈ దేశంలో పేద ప్రజలైనటువంటి అందరినీ కూడా సమాన స్థాయికి తీసుకురావాలి. దళితులు ఉద్యోగాల కోసం వెతుకునే స్థాయి కాదు, దళితులు ఉద్యోగాలకు ఇచ్చే స్థాయికి రావాలి, 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి రావాలని చెప్పి దేశంలో 1,25,000 ప్రతి సంవత్సరం 1,25,000 బ్యాంకు బ్రాంచీల్లో ప్రతి సంవత్సరము ఒక బ్రాంచ్లో ఏదో ఒక బ్రాంచ్లో 1,20,000 మందిని 5 కోట్ల వరకు ఎలాంటి పూచీకత్తులు లేకుండా రుణాలు ఇచ్చి దళితులను వ్యాపారవేత్తలుగా మార్చుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి ప్రభుత్వం బ్యాంకులు రుణాలు లేకుండా వేధిస్తాయని చెప్పి భావించి వాళ్ళ పక్క టార్గెట్ పెట్టి ఇవాళ వాళ్ళకు సహకరించే ప్రయత్నం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నది. ఇవాళ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన విద్యార్థులు మెరిట్ స్కాలర్షిప్లను మధ్యలో ఇవ్వకపోవడం వలన మధ్యలో చదువులు వదిలేస్తే కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు కేవలం మెరిట్ స్కాలర్షిప్ల కోసం 1,100 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ కేటాయించింది ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేవలం 2020 సంవత్సరంలో మెరిట్ స్కాలర్షిప్ల కోసము 59,000 కోట్ల రూపాయలను బడ్జెట్ కేటాయించింది. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో 50 మంది మాత్రమే ఉన్నత చదువు కోసం విదేశాలకు పోయేటోళ్లు, ఇవాళ 100 మందికి విదేశాలకు పోయే అవకాశం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కల్పించింది. ఒక రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతిని చేసింది, ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేసింది.
ద్రౌపది మురుగా రాష్ట్రపతి కాకుండా అడ్డుకున్నవారు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. కానీ రాజ్యాంగాన్ని కాపాడే మేము, రాజ్యాంగానికి అనుగుణంగా దేశాన్ని పాలించేది మా ప్రభుత్వం. రాజ్యాంగానికి తూట్లు పడిచింది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా జిన్నా మేలు కోసం జిన్నా సూచనలు పాటిస్తూ మతపరమైన రిజర్వేషన్లు తీసుకొస్తారు. ఇవాళ జిన్నా పాలసీని, జిన్నా ఆలోచన విధానాన్ని ఈ దేశంలో తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సుప్రీంకోర్టు వద్దన్న కూడా మతపరమైన రిజర్వేషన్ తీసుకొచ్చి పేదోళ్ళ పొట్టగొట్టింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ అనే వ్యక్తి రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉంది, మార్చా అని చెప్పి అనేక సందర్భాల్లో మార్చారని చెప్పి, సవరించారని చెప్పి చెప్పినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ స్పందించలే. కేసీఆర్ ను ఫార్మర్ గారికి గుంజుకొస్తామని చెప్పి నువ్వు రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా మాట్లాడతావా, రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తావా అని చెప్పి కేసీఆర్ వ్యతిరేకంగా మాట్లాడింది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు మాట్లాడలే. కేసీఆర్ అంబేద్కర్ వర్ధంతి, అంబేద్కర్ జయంతి గాని, బాబు జగ్జీవన్ గారి జయంతి గాని, జ్యోతిరావు పూలే జయంతి గాని, వర్ధంతి గాని రాని సందర్భంలో ప్రశ్నించింది భారతీయ జనతా పార్టీ. ఏ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించలే. ఓడు భూముల సమస్యలో ఫైట్ చేసింది మేము, కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేయలే. దళితుల సమస్యలో ఫైట్ చేసింది మేము, కాంగ్రెస్ పార్టీ ఏ రోజు మాట్లాడలే. మేము మతపరమైన ఎంత నీచమైన స్థాయికి దిగజారినది కాంగ్రెస్ పార్టీ అంటే, వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్ లో అమిత్ షా గారు మతపరమైన రిజర్వేషన్ రద్దు చేసి పేదోళ్ళకి ఇస్తామని చెప్తే దాన్ని ఎడిట్ చేసి రిజర్వేషన్ రద్దు చేస్తామని అమిత్ షా గారు అన్నట్టు క్రియేట్ చేసి సోషల్ మీడియా సక్సెస్ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఎంత భయంలో ఉందో అర్థం చేసుకోండి. వాళ్ళ మేము కాల్ సెంటర్ ద్వారా ఫోన్లో చేస్తలేము, మేము కాల్ సెంటర్ ద్వారా ఫోన్ చేస్తామని చెప్పి వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్లో క్రియేట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నట్టే కాంగ్రెస్ పార్టీకి ఎంత భయమో ఆలోచించండి. వాళ్ళ ఇదంతా ఏంటంటే ప్రజలందరూ కూడా జై శ్రీరామ్ అని నినదిస్తున్నారు, భారత్ మాతాకి జై అని గర్జిస్తున్నారు, జై మోడీ అని ముందుకొస్తున్నారు, జై భారత్ అని ఓటేసే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీకి. ఈ దృష్టి మళ్లించడానికే ఇదంతా పెద్ద ఎత్తుగడ అనే విషయం వాస్తవం. రిజర్వేషన్లను తూచా తప్పకుండా పేదలకు అమలు చేసేటువంటి ప్రయత్నమే భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారు వచ్చి 10 సంవత్సరాలైంది. ఎక్కడ రిజర్వేషన్లు ఎత్తేసినాం మేము, ఎక్కడ రిజర్వేషన్లు ఎత్తేసినాం మేము, ఏ రాష్ట్రంలో ఎత్తేసిన రిజర్వేషన్లు? కాంగ్రెస్ పార్టీ ఇలా కర్ణాటకలో కానీ ఇక్కడ ఏర్పడితే కూడా ముస్లిం రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్పన్నారు, అమలు చేస్తామన్నారు. దానివల్ల నష్టం ఎవరికి? పేద ప్రజలకే నష్టం కదా. పక్కా మతపరమైన రిజర్వేషన్ రద్దు చేస్తారు, మతపరమైన రిజర్వేషన్లు దాన్ని పేదలకు పక్కా ఇస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణాల పేదలు. కాబట్టి దయచేసి మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా, ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు కానీ మీరు పేద ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతీయకండి, వాళ్ళ బతుకులతో ఆడుకోకండి. గౌరవప్రదమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకు భరోసా కల్పించే ప్రయత్నం చేయాలి. ఇంకా మేము ఎక్కువ న్యాయం చేస్తామని చెప్పే ప్రయత్నం చేయండి, ఇంకా ఎక్కువ ప్రచారం చేసుకునే ప్రయత్నం చేయండి. దానిలో ఏమి ఇబ్బంది లేదు, దాన్ని ఎవరైనా సమర్థిస్తారు. కానీ తప్పుడు ప్రచారం చేసి ఒక భయానక వాతావరణం సృష్టించి ఎన్నికల్లో గెలవడానికి ఈ తప్పుడు ఆలోచనలు అయితే చేస్తున్నారో ఇది ఇంతకంటే సిగ్గుచేటి కాదు. ప్రజలకు మేము అప్పీల్ చేస్తున్నాం, తప్పుడు ప్రచారం దయచేసి నమ్మకండి. వాళ్ళ 6 గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం. అందుకే నేను కూడా సవాల్ చేస్తున్నా, నా సవాల్ స్వీకరిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు లేరు. రేవంత్ రెడ్డి పదే పదే అంటారు ఆర్ఎస్ఎస్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి అంటారు.
ఆర్ఎస్ఎస్ మోహన్ జీ భగవత్ మీకు వీడియో చూపెడతాను నేను అన్న, కొంచెం ఈ వీడియో చూపెట్టే ప్రయత్నం చేయాలన్న. ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్ ఆయన హైయెస్ట్ చూపెడతాను. सामाजिक विषमता को हटाकर समाज में सबके लिए अवसरों की बराबरी प्राप्त हो, इसलिए सामाजिक आरक्षण का प्रावधान संविधान में किया है। संविधान सम्मत सभी आरक्षणों को संघ का पूरा समर्थन है। बीच बीच में वक्तव्य होते उसमें से अर्थ निकाले जाते, ये बात ध्यान में रखिए। सामाजिक विषमता दूर करने के लिए संविधान में जितना जहां आरक्षण दिया गया है उसको संघ का पूरा समर्थन है और रहेगा। आरक्षण कब तक चलेगा इसका निर्णय जिनके लिए आरक्षण दिया गया है वही करेंगे। उनको जब लगेगा कि अब इसकी आवश्यकता नहीं हमको, तो फिर वो देखेंगे, लेकिन तब तक इसको जारी रहना चाहिए। ऐसा संघ का बहुत सुविचारित और जब से ये प्रश्न आया है चर्चा में तब से मत है, उसमें बदल नहीं हुआ है। अब क्रीमी लेयर को क्या करना, और लोग मानते हैं सामाजिक आधार पर आरक्षण संविधान में है, संप्रदायों के आधार पर नहीं है, क्योंकि सभी संप्रदाय कभी न कभी समाज के अग्रणी वर्गों में रहे हैं अपने यहां, तो उनके आरक्षण का क्या करना। अब और भी जातियां आरक्षण मांग रही है, उसका क्या करना, इसका विचार करने के लिए संविधान ने पीठ बनाए हैं, फोरम बनाए हैं, वो उसका विचार करें और उचित निर्णय दें। आरक्षण समस्या नहीं है, आरक्षण की राजनीति ये समस्या है। రిజర్వేషన్ల సమస్య కాదు, రిజర్వేషన్ రాజకీయ సమస్యలు వస్తున్నాయి, రాజకీయ పార్టీలకే సమస్య. ఇది క్లియర్ గా ఉన్నది కదా, స్పష్టంగా ఉంది కదా. కొంత కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంత బీఆర్ఎస్